వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో అయితే మున్సిపల్ ఎన్నికలు అయితే చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయండి. దీనికైతే చాలా నియమాలు అయితే పాటిస్తున్నారు. పోలీసులు కానీ వాళ్ళ డ్యూటీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రంకి వచ్చేసి అసలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓట్ను అయితే సద్వినియోగం చేసుకుంటున్నారు. పట్టణ ప్రజలు అయితే చాలా ఉత్సాహంగా ఈ ఓట్లలో పాల్గొన్నారు. అసలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడం ప్రశాంతంగా అయితే జరుగుతున్నాయండి ఓట్లు. సో ప్రజల మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఓటు వేయడం? అసలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అన్ని వేరే పడుతున్నాయి. ఇలా కాంగ్రెస్ మంచిగా అనిపిస్తుందా సార్? ఒక్కరి బండి ఓకే, ప్రశాంతంగా జరుగుతున్నాయి ఓట్లు. ఇక్కడ ఎలా జరుగుతున్నాయండి కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో? కల్వకుర్తి మున్సిపల్ ఎలక్షన్లు ఏమో నిదానంగానే జరుగుతున్నాయి మేడం, బాగానే జరుగుతున్నాయి. లైన్ లో క్యూలలో నిలబడి ఇబ్బంది పడుతున్నారా ఏమైనా? అట్లా ఏం లేదు మేడం, అట్లా ఏం ప్రాబ్లం లేదు. బాగానే రెస్పాన్స్ అవుతారు, పబ్లిక్ కూడా బాగానే రెస్పాన్స్, అంత హడావుడిగా ఏం లేదు, బాగానే ఉంది. మీరు ఓటేసినందుకు ఎట్లా అనిపిస్తుంది అసలు? మాకు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. లోకల్ అయినా మేడం మీరు? లోకల్. ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటారు. హైదరాబాద్ ఇక్కడ ఉంటారు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఇక్కడ ఓట వినియోగించుకోవడం? మంచిగా అనిపిస్తుందమ్మా. జరుగుతున్నాయండి. చాలా స్ట్రిక్ట్ పెట్టింది, చాలా బాగా మంచిగా చేశారు. ఓకే. గత ఇప్పుడు మంచిగా తెలంగాణ ఇక్కడ సాఫీగా అయిపోతుందా మేడం? ఏమైనా ఇబ్బంది అయితే ఏం లేదు. మీ ఓటు వినియోగించుకున్నందుకు ఎట్లా అనిపిస్తుంది మేడం? మంచిగా అనిపిస్తుంది. పోలింగ్ ఎట్లా జరుగుతుంది సార్ లోపల? చాలా వాతావరణం చాలా సాఫీగా జరుగుతుందా? మంచిగా నడుస్తుంది. లోపలికి వెళ్ళంగానే మీ తీసుకొని మీరు మీది మంచి ఓటేయడం మంచిగా చేసినాం. మీరు ఇక్కడ లోకల్లోనే ఉంటారా సార్? ఎక్కడ నుంచి అయినా? సో మంచిగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు ఓటేయడం? ఓటేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇది నాది సెకండ్ టైం ఓటేసేది. ఫస్ట్ టైం నేను మిషన్ ద్వారా వేసిన, సెకండ్ టైం వాలెట్ ద్వారా వేస్తే మంచిగా ఉంది వాలెట్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుందా మీకు? అవును, హ్యాపీ. సెకండ్ టైం పాల్గొనడం అవును, మంచిగా. ఎక్కడ నుంచి వచ్చారని? హైదరాబాద్. అక్కడ నుంచి ఇక్కడ ఓటేయడానికి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చిన్న బాబుని ఎత్తుకొని వచ్చారు కదా, సో ఏమైనా క్యూ లైన్స్ అట్లా ఏమన్నా? అట్లా ఏం లేదు, ఎంబడే పంపించారు. సాఫీగా జరుగుతున్నాయి అన్నమాట ఓటు. ఎట్లా అనిపిస్తుంది మీకు రావడం? బానే ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల? చాలా ప్రశాంతంగా జరుగుతుంది. చాలా దూరం నుంచి వాళ్ళ ఓటకు వినియోగించుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఓకే. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము కల్వకుర్తి లోకల్ లోనే ఉంటారు. కల్వకుర్తి లోకల్. ఇట్లా హైదరాబాద్ ఇంకెక్కడ దూర ప్రాంతాల నుంచి అయినా కూడా వచ్చి వాళ్ళు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది వాళ్ళ బాధ్యత కూడా, వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తారు. సామాన్యుడి బాధ్యతనే ఓటు హక్కు అలాంటిది. సో ఇదంతా చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా, చాలా బాగుంది. 80-90% లైన్స్ గానీ అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఓకే. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాగా చేస్తున్నారు. ఓటర్లు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. అంత ప్రశాంతంగా జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ ఏమన్నా రష్ అట్లా ఏమన్నా ఉందా సార్? అసలు రష్ ఏం లేదండి, ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా నడుస్తున్నది. అంతా ఓటర్లు కూడా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ ఓటర్లు వినియోగించుకున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. ఇంకొక 2 hours అయితే కంప్లీట్ అయితే ఆ 2 hours కూడా ప్రశాంతంగా కంప్లీట్ చేయడానికి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వృద్ధులకు కానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారా సార్? ఉన్నాయండి, ఇక్కడ వరకు అలో చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక వీల్ చైర్ ఉన్నది, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి వృద్ధులకు, తర్వాత హ్యాండిక్యాప్డ్కి అలాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని ప్రశాంతంగా వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఈ వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్క సామాన్యుడి హక్కు ఓటు కదా సార్, సో దానికి మీరు మంచిగా యూటిలైజ్ చేసుకున్నారా సార్? అంతే కదా, నా హక్కుని నేను ఉపయోగించుకున్నట్టు. ఇప్పుడు అదే ఎట్లా అనిపించింది సార్? అసలు ఇక్కడ ఎక్కడైనా లైన్స్ గానీ రద్దీ గానీ అట్లా ఉండడం వల్ల ఏమైనా అట్లా ప్రాబ్లం ఉందా సార్ లోపల? ఏం లేదు, కూలనే ఉంది కదా, ప్రశాంతంగా నడుస్తుంది ఓటింగ్. పబ్లిక్ కూడా ఏం లేరు కదమ్మా. ఉదయం సాయంత్రం ఓటాలకు 1 by 1 వస్తున్నారు. 1 by 1 గా వాళ్ళ పనులు చూసుకొని ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నారు. టైం సాయంత్రం టైం ఉంది కాబట్టి లీజర్ గా వాళ్ళు సొంత పనులు చూసుకొని
ఓటు హక్కు వినియోగించుకుని వస్తున్నారమ్మా. సో ఇక్కడైతే మున్సిపల్ ఎన్నికలు చాలా ప్రశాంతంగానే జరుగుతున్నాయి కదా. ప్రశాంతంగా ఈ క్రికెట్ లేదమ్మా, వేరే ప్లేస్లలో కొల్లాపూర్ అక్కడ కొంచెం ఉన్నాయంట కానీ మన దాంట్లో చాలా ప్రశాంతంగా నడుస్తుంది. ఓకే సార్. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క సామాన్యుడి హక్కు అండి. అసలు ఈ ఓటుని అయితే మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు కల్వకుర్తి ప్రజలు ప్రతి ఒక్కరు సాఫీగా వచ్చి ఇక్కడ ఓట్లు వేయడము, అసలు ప్రశాంతంగా అయితే ఇక్కడ ఓట్లు అయితే జరుగుతున్నాయండి. అసలు ఇప్పటికీ అంటే 80% ఓట్లు అయితే క్లోజ్ అయ్యాయి అన్నట్లు అంచనా వేస్తున్నారు. సో ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఓట్లు అయితే నిర్వహిస్తున్నారు. అసలు ప్రతి ఒక్కటి సేఫ్టీ కానీ పోలీసులు నియమాలు పాటిస్తున్నారు. అసలు పోలీసులు స్ట్రిక్ట్ గా ఉండి ప్రతి దగ్గర మెడికల్ క్యాంప్స్, వీల్ చైర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు క్యాండిడేట్స్ కి. ఎందుకంటే కొంతమంది హ్యాండ్ క్యాప్స్ అట్లాంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ వీల్ చైర్స్ అనేది, ఇక్కడైతే సెల్ఫీ స్టిక్ కూడా ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మంచిగా ఫోటో దిగడానికి అట్లా ఇంత మంచిగా అసలు ఇవన్నీ పాటించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది.